శ్రీ మహాగణాధిపతయ నమః. మన గత వీడియోస్లో శని వక్ర ప్రభావం వల్ల ఒక 6 రాశుల వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధలు వస్తాయని చెప్పాము. అయితే ఈ 6 రాశుల వాళ్ళలో ముఖ్యంగా ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఉన్న మధ్యకాలంలో ఉన్న ఈ 40 రోజుల పాటు శని అవయోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినా శనిచ్చేటువంటి దుష్ఫలితాలని ఆపి గురుగ్రహం అనేటువంటిది రివర్స్లో శుభ ఫలితాలు ఇవ్వటం, వీళ్ళకి మంచి రాజయోగం ఇవ్వటం, మంచి అవకాశాలు కల్పించటం, జీవితంలో ఎదగడానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి స్థితికి తీసుకురాగలిగేటువంటి పరిస్థితికి గురుగ్రహం ఈ 40 రోజుల్లోనూ ఉండబోతోంది. కారణం ఏమిటంటే గురుడు తన ఉచ్చరాశి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటున్నాడు. అక్కడ ఏమవుతుందంటే గత కొద్ది కాలంగా గురువు స్వతంత్రించి ఫలితాలు ఇవ్వడానికి వీలు లేకుండా గురుమోఢ్యమి కానీ పాపగ్రహాలతో కలిసి ఉండటం కానీ ఇట్లా అనేక రకాలైన కాంబినేషన్స్లో ఉండటం వల్ల గురుడు స్వతంత్రించి యోగం ఇవ్వలేని పరిస్థితి ఉంది. కానీ నేను చెప్పిన ఈ 6 రాశుల వాళ్ళు మరి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడతారని చెప్పాం. దానికి పరిహారాలు కూడా మన ఛానల్లో చెప్పాం, అవి చేసుకోండి. అయితే వాళ్ళలో ఒక 5 రాశుల వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగాల్సిన ప్లేస్లో ఈ 40 రోజులు మంచి రాజయోగం పట్టబోతోంది. కారణం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను. గురుబలం ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గొప్పగా యోగిస్తుంది అని అంటే, ఒక సుబ్బారావు అనే వ్యక్తి అతని వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతనికి ఏలినాటి శని జరుగుతోంది. దీనితో పాటుగా అతని జన్మ జాతక చక్రంలో శని నీచిబట్టున్నాడు. నీచిబట్టిన శని మహారదశ ఏలినాటి శని ఒక్కసారి అతనికి వచ్చింది అనుకుందాం. అతనికి వస్తే అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యుల్లో ఇంకొకళ్ళకి అష్టమ శని, ఇంకొకళ్ళకి అర్ధాష్టమ శని, రాహుమార్దశ ఇట్లా పాపగ్రహ దశాంతర దశలు కుటుంబంలో 4గురికి 5గురికి జరుగుతూ ఉన్నప్పుడు అతని పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ టైంలో అత్యంత దయనీయమైన స్థాయికి వెళ్ళిపోతుంది. ఆర్థికంగా బాగా చితికిపోతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్తారు. వాళ్ళ జాతక ప్రభావం రీత్యా కొంతమంది ఉద్యోగస్తులు అయితే సస్పెండ్ అవుతారు, కొంతమంది వ్యాపారస్తులు అయితే దివాలా తీస్తారు. అటువంటి పరిస్థితులు ఉంటే దాన్నన్నింటినీ కూడా ఒక్క గురుబలం చాలా సునాయాసంగా ఆపి వాళ్ళని మంచి స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. దానికి మనం చేయవలసిందల్లా ఏంటంటే ఈ 40 రోజులు ఈ 5 రాశుల వాళ్ళకి ఎలాగూ గురుబలం పుష్కలంగా ఉంటుంది. గురుడు స్వతంత్రించి రాజయోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ 40 రోజుల్ని సద్వినియోగం పెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ 40 రోజుల్లో గురుడు పరిపూర్తిగా రాజయోగం ఇవ్వడానికి, గురు బలం మరింత పెంచుకోవటానికి కొన్ని పరిహారాలు, కొన్ని ప్రక్రియలు చెప్తాను. అవి చేసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళు ఈ 40 రోజుల్లో మీరు ఏదైనా పని చెయ్యాలి అని అనుకుని చేయకుండా ఆగిపోవటం, అలాగే ఎందుకులే ఈ టైం బాగాలేదు, ఈ టైం బాగోనప్పుడు నేను చేసి ఇబ్బందులు పడున్నాను, మళ్ళీ ఇంకో కొత్త ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతాను, ఇట్లా భయపడేటువంటి వాళ్ళు, అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఆటంకాలు వచ్చేటువంటి వాళ్ళు, ఇట్లాగా అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే లేనిపోయింది ఇక్కడ అనవసరంగా ఎక్కువగా డబ్బు పెడితే నష్టపోతాం, డబ్బులు కనుక తొందరగా తిరిగి రాకపోతే ఇబ్బందులు పడతాం అనుకునేటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ 5 రాశుల వాళ్ళు ఇట్లాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 40 రోజులు కళ్ళు మూసుకుని ప్రయత్నం చేయవచ్చు. ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే ఈ 5 రాశుల్లో ఏ రాశి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ జరగబోతోంది అది కూడా చెప్తాను. ఆ తర్వాత గురుబలం పెంచుకునే విధానాలు చెప్తాను, ప్రక్రియలు చెప్తాను. మీనరాశి వాళ్ళకి లగ్నంలో ఏలినాటి శని వక్రించి చాలా నీచమైన ఫలితాలు ఇస్తున్నాడు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. వీళ్ళకి అది దాదాపుగా వ్యయంలో రాహువు కానీ జన్మరాశిలో శని కానీ వీళ్ళని శ్రీరామ అంటే ఒక తప్పు మాట కింద పరిగణించేటువంటి పరిస్థితులన్నీ కూడా నెట్టివేయటం జరిగింది. ఇది జరిగి వీళ్ళకి దాదాపుగా 2.5-3 సంవత్సరాలు దాటిపోయింది. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు దైవబలం వల్ల గురుబలం వల్ల తప్పించుకుంటున్నారు. అటువంటి మీనరాశి వాళ్ళకి ఆర్థికంగా ఎక్కువగా అప్పులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి మీనరాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అటువంటి మీనరాశి వాళ్ళకి సంతాన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి, అంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి, సంతాన పురోభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న మీనరాశి వాళ్ళకి జస్ట్ శ్రమ మిగులుతోంది, ఏం ప్రయోజనం కనపట్ల. అటువంటి వాళ్ళందరికీ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ 40 రోజుల పాటు సంతాన పురోభివృద్ధి, వైవాహిక యోగం అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలాగే ఆర్థికంగా అప్పులు తీర్చుకోవడానికి కావలసినటువంటి సోర్సెస్ అన్నీ అందుబాటులోకి రావటం, అవమానాలు కాకుండా సన్మానాలు జరగటం,
అంటే ఇంతకుముందు కొంత ప్రతిదానికి అవమానించబడే పరిస్థితి, ఇంట్లో అవమానిస్తారు, బయట అవమానిస్తారు, అలాగే వ్యక్తిగతంగాను టార్గెట్ చేస్తారు. మీరు మంచి చేసినా చెడు చేసినా మీకు చెడే ఎదురొస్తుంది. అటువంటి సిచ్యుయేషన్స్ అన్నింటి నుంచి ఈ మీన రాశ్యాధిపతి అయినటువంటి గురుడు స్వతంత్రించి బలంగా ఉండి ఈ 40 రోజుల పాటు మంచి రాజ్యాగం ఇవ్వబోతున్నాడు. ఆ అవమానాల ప్లేస్లో సన్మానాలు వస్తాయి, అప్పుల ప్లేస్లో డబ్బులు వస్తాయి, రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది, కొత్తగా వ్యాపారాలు పెట్టుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకి అసలు ఫస్ట్ మైండ్ పని చేయటం మొదలు పెడుతుంది. ఈ 40 రోజుల్లో మీ యొక్క తెలివితేటల్ని, శక్తి సామర్థ్యాలని చక్కగా వాడుకుని మంచి అభివృద్ధి పదంలో దూసుకెళ్ళగలుగుతారు. అయితే ఇందాక ఒక మాట చెప్పాను, ఏంటంటే గురుబలం పెంచుకోవడానికి ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించాలి. గడ్డాలు పెంచుకుని, మీసాలు పెంచుకుని, తెల్లగడ్డం, నల్లగడ్డం, రంగురంగుల గడ్డాలు పెట్టుకుని, పిచ్చిపూసలు ఎన్నో రకాల వేషాలు వేసేటువంటి వాళ్ళు ఎవరు గురువులు కారు. గురువు అంటే దత్తాత్రేయ స్వామి వారు గురువు, శివుడు ఆది గురువు. వాళ్ళని ఆశ్రయించండి, సద్గురువులని మాత్రమే ఆశ్రయించండి. రాఘవేంద్ర స్వామి వారు గురువు. వాళ్ళ అనుగ్రహం సంపాదించుకోవటానికి దత్త దర్శనం చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని సందర్శించండి. ఇట్లా మీరు చేసుకుంటే ఈ 40 డేస్ లోపల ఏ పని సంకల్పించుకున్నా 12 రాసుల వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు బాగుంటాయి. గురుడు బాగా ఉచ్చస్థితిలో ఉంటాడు. అలాగే ఈ 5 రాసుల వాళ్ళకైతే డెఫినెట్గా పూర్తవుతాయి. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. వీటితో పాటుగా మనం ఛానల్లో గురుబలం పెంచుకోవడానికి చాలా వీడియోస్లో చాలా మార్గాలు చెప్పాం. వాటిని ప్రయత్నం చేయండి. ఉదాహరణ చెప్పాలంటే ఒక పసుపు రంగు కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవటం కానీ, పసుపు రంగు దుస్తులు ధరించటం కానీ, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, వైష్ణవ దేవాలయాల్లో కానీ మీరు పట్టు పైతాంబరాలు, పసుపు రంగు వస్త్రాలు సమర్పించటం కానీ, వీటిలో ఏది చేసినా సరే మీకు గురుబలం పెరుగుతుంది. గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. గురు నింద మానండి. ఒకవేళ దుర్మార్గుడైన గురుడు గడ్డాలు మీసాలు పెంచుకుని ప్రజలను మోసం చేశాడు అనుకుందాం, వాడిని తిట్టడం మానండి. వాడి పాపం మీకు తగులుకోవడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. గురు నింద మానేయండి. వాడి సద్గురువో దుష్ట గురువో వాడిని తిట్టడం మానేయండి. కుదిరితే నేను చెప్పినట్లుగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ సంపూర్ణంగా ఆశ్రయించి సంపూర్ణ శుభ ఫలితాలు పొందండి. స్వస్తి.